మీ దగ్గర 1 లక్ష లేదా 2 లక్షల సేవింగ్స్ ఉన్నాయనుకోండి. ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలా లేక రికరింగ్ డిపాజిట్ చేయాలా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సేవింగ్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా వినే 2 ఆప్షన్స్ ఎఫ్డి అండ్ ఆర్డి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ 2 ఆప్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ అని. కానీ నిజానికి ఎఫ్డి అండ్ ఆర్డి మధ్య కొన్ని ముఖ్యమైన డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే రిటర్న్స్ కూడా సిచ్యువేషన్ మీద ఆధారపడి చేంజ్ అయిపోతూ ఉంటాయి. మరి నిజంగా ఎఫ్డి బెటరా ఆర్డి బెటరా? ఎవరికి ఏది సూట్ అవుతుంది? మీ దగ్గర లంసమ్ మనీ ఉంటే ఏం చేయడం మంచిది? ప్రతి నెల సేవింగ్ చేయాలనుకుంటే ఏ ఆప్షన్ బెస్ట్? ఈ వీడియో పూర్తిగా చూసేసరికి ఎఫ్డి అండ్ ఆర్డి గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. చివరికి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి ఏది బెటర్ ఆప్షన్ అనేది కూడా ఈజీగా డిసైడ్ చేయగలుగుతారు. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. మనలో చాలా మంది సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కన్సిడర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. ఇవే మన దేశంలో చాలా సంవత్సరాలుగా పాపులర్ గా ఉన్న సేఫ్ అండ్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇప్పటికీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు చదువు పూర్తి చేసి జాబ్ స్టార్ట్ చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఎఫ్డి పెట్టావా ఆర్డి చేస్తున్నావా అని. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 2 ఆప్షన్స్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే ఇవి సింపుల్ మరియు ఈజీ టు అండర్స్టాండ్ కాబట్టి. అందుకే చాలా మంది తమ ఫినాన్షియల్ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఎఫ్డి లేదా ఆర్డీని చూస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎఫ్డీలో ఒకేసారి లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఆర్డీలో మాత్రం ఎవరి మంత్ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. మరి ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? ఏది సేఫ్, ఏది బెటర్ ఆప్షన్ అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా ఎఫ్డి అండ్ ఆర్డి ఎలా వర్క్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. మొదటగా ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ని షార్ట్గా ఎఫ్డి అని అంటారు. ఎఫ్డి గురించి సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఒక లంసమ్ అమౌంట్ని ఒకేసారి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం. ఉదాహరణకి మీ దగ్గర 1 లక్ష 2 లక్షలు లేదా 5 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఆ అమౌంట్ని ఒకేసారి ఎఫ్డి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఎఫ్డి ఓపెన్ చేసే సమయంలో మీరు టెన్యూర్ కూడా డిసైడ్ చేయాలి. అంటే ఎంత కాలం కోసం ఎఫ్డి చేయాలి అనేది ముందే ఫిక్స్ చేస్తారు. సాధారణంగా ఎఫ్డి టెన్యూర్ 7 డేస్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి షార్ట్ టర్మ్ ఎఫ్డి లేదా లాంగ్ టర్మ్ ఎఫ్డి చూస్ చేసుకోవచ్చు. ఎఫ్డీలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ముందే ఫిక్స్ అయిపోతుంది. అంటే మీరు ఎఫ్డి స్టార్ట్ చేసే సమయంలోనే మెచ్యూరిటీకి ఎంత అమౌంట్ వస్తుందో క్లియర్గా తెలిసిపోతుంది. మధ్యలో మార్కెట్లో చేంజెస్ వచ్చినా లేదా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా తగ్గినా మీరు పెట్టిన ఎఫ్డికి మాత్రం అదే ఇంట్రెస్ట్ రేట్ కొనసాగుతూ ఉంటుంది. అందుకే దీనిని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. చాలా బ్యాంక్స్లో ఎఫ్డి ఇంట్రెస్ట్ క్వార్టర్లీ కాంపౌండింగ్ బేసిస్ పై క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. దీంతో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మంచి గ్రోత్ చూపిస్తుంది. ప్రస్తుతం ఎక్కువ బ్యాంక్స్ ఎఫ్డిపై సంవత్సరానికి సుమారు 6.5% నుంచి 7.5% వరకు ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్కి సాధారణంగా 0.5% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. సేవింగ్ అకౌంట్తో పోలిస్తే ఎఫ్డి రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సేవింగ్ అకౌంట్లో సాధారణంగా 2.5% నుంచి 3% వరకు మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే చాలా మంది తమ సేవింగ్స్లో ఒక భాగాన్ని ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసి సేఫ్ రిటర్న్స్ ఏం చేయాలని చూస్తారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 3 లక్షల రూపాయలు ఎఫ్డీలో 5 సంవత్సరాల పాటు పెట్టారని అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ 7% అని తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మీ అమౌంట్ సుమారు 4.2 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు దాదాపు 1.2 లక్షల ఇంట్రెస్ట్ ఎర్న్ చేసినట్టే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫ్డీలో మొత్తం అమౌంట్ మొదటి రోజు నుంచే బ్యాంక్లో ఉంటుంది. అందుకే ఆ మొత్తం అమౌంట్పై ఫుల్ టెన్యూర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడుకుందాం. రికరింగ్ డిపాజిట్ను షార్ట్గా ఆర్డి అని అంటారు. ఆర్డి అనేది ముఖ్యంగా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ సేవ్ చేయగలిగే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే అందరి దగ్గర ఒకేసారి బిగ్ లంసమ్ అమౌంట్ ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి మంత్లీ ఇన్కమ్ నుంచి కొంత సేవింగ్స్ చేయడం మాత్రం పాసిబుల్ అవుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆర్డి చాలా యూస్ఫుల్ ఆప్షన్ అవుతుంది. రికరింగ్ డిపాజిట్లో మీరు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఉదాహరణకి 1000, 2000, 3000 లేదా 5000 లాంటి అమౌంట్ను మీరు ఎవ్రీ మంత్ ఆర్డీలో డిపాజిట్ చేయొచ్చు.
మీరు ప్రతి నెల ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి అనేది ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే డిసైడ్ చేయాలి. ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత ప్రతి నెల అదే అమౌంట్ రెగ్యులర్గా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి రోజుల్లో చాలా బ్యాంక్స్ ఆటో డెబిట్ ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నాయి. అంటే ప్రతి నెల ఒక స్పెసిఫిక్ డేట్కి మీ సేవింగ్ అకౌంట్ నుంచి ఆర్డీ అకౌంట్లోకి అమౌంట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఆర్డీలో 5 ఇయర్స్ పాటు పెట్టారని అనుకుందాం. 5 సంవత్సరాల్లో మీరు మొత్తం 3 లక్షల డిపాజిట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ 7% అని తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో మీకు సుమారు 3.5 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. అంటే దాదాపు 50,000 వరకు ఇంట్రెస్ట్ వచ్చినట్టే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ రెండిట్లో ఇంట్రెస్ట్ రేట్ ఒకటే ఉన్నా కూడా రిటర్న్స్ కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం మనీ డిపాజిట్ అయ్యే విధానం. ఎఫ్డీలో ఏమవుతుందంటే మీరు ఒక లంసమ్ అమౌంట్ని ఒకేసారి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 లాక్ రూపీస్ ఎఫ్డీగా పెట్టారని అనుకుందాం. ఈ అమౌంట్ మొత్తం మొదటి రోజు నుంచే బ్యాంక్ వద్ద ఉంటుంది. అందుకే ఆ మొత్తం అమౌంట్పై ఫుల్ టెన్యూర్ మొత్తం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు పెట్టిన మనీ మొదటి రోజు నుంచి పూర్తిగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆర్డీలో మాత్రం సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మీరు ఒకేసారి పెద్ద అమౌంట్ డిపాజిట్ చేయరు. దాని బదులు ఎవరి మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్డీలో డిపాజిట్ చేస్తున్నారని అనుకుందాం. మొదటి నెలలో 5,000 మాత్రమే బ్యాంక్లో ఉంటుంది. తర్వాత నెలలో మళ్ళీ ఇంకొక 5,000 యాడ్ అవుతుంది. ఇలా ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అందుకే ఆర్డీలో ప్రతి డిపాజిట్కి సేమ్ డ్యూరేషన్ ఇంట్రెస్ట్ రావడం జరగదు. మొదటి నెల డిపాజిట్కి ఎక్కువ కాలం ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ చివరి నెల డిపాజిట్కి చాలా తక్కువ కాలం మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ కారణం వల్ల ఎఫ్డి మరియు ఆర్డీ రెండింటిలో ఇంట్రెస్ట్ రేట్ ఒకటే ఉన్నా కూడా ఎఫ్డీలో రిటర్న్స్ సాధారణంగా ఆర్డీ కంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎఫ్డీలో మొత్తం అమౌంట్ మొదటి రోజు నుంచే ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఇంకో ఇంపార్టెంట్ డౌట్, ఎఫ్డీ లేదా ఆర్డీని మధ్యలో బ్రేక్ చేసి డబ్బు తీసుకోవచ్చా అనే విషయం. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మనం చూద్దాం. ఎఫ్డీలో మీరు ఒక ఫిక్స్డ్ టెన్యూర్ కోసం డిపాజిట్ చేస్తారు, కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెన్యూర్ పూర్తయ్యే ముందు డబ్బు అవసరం కావచ్చు. అప్పుడు ఎఫ్డీని ప్రీమెచ్యూర్ విత్డ్రా ద్వారా క్లోజ్ చేసి మనీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎఫ్డీ మెచ్యూరిటీ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే క్లోజ్ చేయడం. ఈ సందర్భంలో బ్యాంక్ మీకు ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది, కానీ సాధారణంగా 0.5% నుండి 1% వరకు పెనాల్టీ ఛార్జ్ చేస్తుంది. అంటే మీరు ఒరిజినల్లీ పొందాల్సిన ఇంట్రెస్ట్ కంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక 5 సంవత్సరాలు ఎఫ్డి పెట్టారని అనుకుందాం, కానీ 2 సంవత్సరాల తర్వాత మనీ విత్డ్రా చేయాల్సి వస్తే బ్యాంక్ ఆ 2 సంవత్సరాలకు అప్లికబుల్ అయిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి దానిపై చిన్న పెనాల్టీ డిడక్ట్ చేసి అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ గురించి చూద్దాం. ఆర్డీలో ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా నెలలో డిపాజిట్ చేయడం మిస్ అయితే బ్యాంక్ చిన్న లేట్ పెనాల్టీ ఛార్జ్ వేస్తుంది. అలాగే ఆర్డీను టెన్యూర్ పూర్తయ్యే ముందు క్లోజ్ చేస్తే దాన్ని కూడా ప్రీమెచ్యూర్ క్లోజర్గా కన్సిడర్ చేస్తారు. ఈ సందర్భంలో కూడా ఫుల్ టెన్యూర్ కోసం ఇచ్చే ఇంట్రెస్ట్ రాదు. దాని బదులు షార్టర్ పీరియడ్కి అప్లికబుల్ అయిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ ఇస్తారు. అందుకే ఎఫ్డి లేదా ఆర్డీ స్టార్ట్ చేసే ముందు మీ ఫినాన్షియల్ ప్లానింగ్ క్లియర్గా ఉండడం మంచిది. అవసరం లేని సమయంలో మధ్యలో బ్రేక్ చేయకుండా మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే మ్యాక్సిమం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎఫ్డి అండ్ ఆర్డీపై వచ్చే ట్యాక్స్ గురించి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఎఫ్డి లేదా ఆర్డీలో మనీ ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్పై ట్యాక్స్ ఎలా పడుతుందనేది పూర్తిగా తెలియకపోవచ్చు. ముందుగా ఒక బేసిక్ రూల్ తెలుసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా పరిగణించబడుతుంది. అంటే ఈ ఇంట్రెస్ట్ మీ టోటల్ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారో దాని ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీ శాలరీ ఇన్కమ్ ఒక 6 lakhs ఉందని అనుకుందాం. అదే సమయంలో ఎఫ్డి ద్వారా ఒక ఇయర్లో 30,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్లో మీ టోటల్ ఇన్కమ్ 6,30,000గా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు టీడీఎస్ గురించి కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఒక ఫినాన్షియల్ ఇయర్లో మీ బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఎఫ్డి ఆర్డీ నుండి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ 50,000 దాటితే బ్యాంక్ 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్
క్రెడిట్ చేసే సమయంలోనే కొంత ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ టీడీఎస్ డిడక్ట్ చేసినా చేయకపోయినా ఇంట్రెస్ట్ మాత్రం ట్యాక్సబుల్ ఇన్కమ్గానే ఉంటుంది. చాలామంది ఒక మిస్అండర్స్టాండింగ్లో ఉంటారు, ఎందుకంటే టీడీఎస్ డిడక్ట్ కాలేదు కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఎఫ్డి మరియు ఆర్డి నుండి వచ్చిన ఇంట్రెస్ట్ని ఇన్కమ్గా చూపించాల్సి ఉంటుంది. మీరు ఉన్న ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటే ఆ అమౌంట్ను ట్యాక్స్ క్రెడిట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సిచ్యువేషన్ తీసుకుందాం. సపోజ్ మీ ఎఫ్డి ఇంట్రెస్ట్ ఒక ఇయర్కి 70,000 వచ్చిందని అనుకుందాం. ఈ అమౌంట్ 50,000 లిమిట్ దాటినందువలన బ్యాంక్ 10% టీడీఎస్ అంటే 7,000 డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. కానీ మీరు ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఆ 70,000 ఇంట్రెస్ట్ని ఇన్కమ్గా మీరు చూపించాలి. మీరు ఉన్న ట్యాక్స్ ల్యాబ్ 20% అయితే టోటల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం కొంచెం ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చు. అందుకే ఎఫ్డి లేదా ఆర్డీలో ఇన్వెస్ట్ చేసే ముందు ట్యాక్సేషన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా ట్యాక్స్ రూల్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు చాలా మందికి వచ్చే మెయిన్ క్వశ్చన్, ఎఫ్డి బెటరా ఆర్డీ బెటరా? దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇది పూర్తిగా మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్, ఇన్కమ్ ప్యాటర్న్ మరియు సేవింగ్ హ్యాబిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకే ఆప్షన్ అందరికీ బెస్ట్ అవుతుందని చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి వ్యక్తి ఫినాన్షియల్ సిచ్యువేషన్ వేరువేరుగా ఉంటుంది. మొదటగా ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా లంసమ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి చాలా సూటబుల్ ఆప్షన్. ఉదాహరణకి మీకు బోనస్ వచ్చింది, లేదా ప్రాపర్టీ సేల్ ద్వారా కొంత అమౌంట్ వచ్చింది, లేదా మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్గా ఒక పెద్ద అమౌంట్ ఉంది అని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో ఆ అమౌంట్ని ఐడల్గా సేవింగ్ అకౌంట్లో ఉంచడం కంటే ఎఫ్డీలో డిపాజిట్ చేస్తే స్టేబుల్గా ఇంట్రెస్ట్ ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఎఫ్డీలో మొత్తం అమౌంట్ మొదటి రోజు నుంచి ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకే సేఫ్గా మనీ గ్రో చేయాలనుకునే వాళ్ళకి ఎఫ్డి మంచి ఆప్షన్. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఎందుకంటే అందరి దగ్గర ఒకేసారి పెద్ద అమౌంట్ ఉండకపోవచ్చు, కానీ శాలరీ లేదా బిజినెస్ ఇన్కమ్ నుంచి ప్రతి నెల కొంత అమౌంట్ సేవ్ చేయడం మాత్రం చాలా మందికి పాసిబుల్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్డీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆర్డీలో ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేయడం వల్ల స్లోలీ సేవింగ్స్ అక్యుములేట్ అవుతాయి. ఇంకో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్డీ సేవింగ్స్ డిసిప్లిన్ డెవలప్మెంట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉండడంతో ఆటోమేటిక్గా ఒక సేవింగ్ హ్యాబిట్ బిల్డ్ అవుతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో మంచి సేవింగ్స్ కార్పస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒకేసారి లంసమ్ మనీ ఉంటే ఎఫ్డి బెటర్ ఆప్షన్. కానీ మీరు మంత్లీ బేసిస్లో సేవింగ్స్ బిల్డ్ చేయాలనుకుంటే ఆర్డీ బెస్ట్ ఆప్షన్. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఎఫ్డి అయినా ఆర్డీ అయినా ఇవి రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. చాలామంది వీటిని ఎమర్జెన్సీ ఫండ్గా కూడా ఉపయోగిస్తారు, ఎందుకంటే అవసరమైనప్పుడు మనీ ఈజీగా విత్డ్రా చేసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర లంసమ్ సేవింగ్స్ ఉన్నా లేదా ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేయాలనుకున్నా ఎఫ్డి అండ్ ఆర్డీ వంటి సేఫ్ ఆప్షన్స్ గురించి తప్పకుండా ఆలోచించండి. ఇవి చిన్నగా కనిపించినా లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ ఫినాన్షియల్ హ్యాబిట్ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ మై కౌశల్య సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.